ఏపీలో వైసీపీ నేతలు తమ ఓటమికి కారణాలను మెల్లగా వాలంటీర్లపై నెడుతున్నారు. వాలంటీర్ల వల్లే ఓడిపోయామన్న వాదనను వైసీపీ నేతలు చాలా బలంగా తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తరచూ ఎవరో ఒకరు వాలంటీర్ల వల్లనే ఓడిపోయామని ప్రకటనలు చేస్తున్నారు. ఈ విషయాన్ని తాము జగన్కే చెప్పామని వారంటున్నారు. వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 మధ్య వాలంటీర్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సాంప్రదాయ కార్యకర్తలను నిర్లక్ష్యం చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా చేరేలా చేసింది. ఈ వ్యవస్థ వైసీపీకి 2019 ఎన్నికల్లో విజయాన్ని తెచ్చిపెట్టిన ఒక కీలక అంశంగా జగన్ భావించారు. ప్రభుత్వం ప్రజల మధ్య సంబంధాన్ని బలోపేతం చేసిందని అనుకున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి ఎదుర్కొన్న తర్వాత కొందరు నాయకులు వాలంటీర్ల వ్యవస్థ పార్టీ కార్యకర్తలతో సంబంధాలను దెబ్బతీసిందని, ఇది ఓటమికి ఒక కారణమని విశ్లేషించారు. వాలంటీర్లు స్థానిక సమస్యలను పార్టీ నాయకత్వానికి తెలియజేయటంలో విఫలమయ్యారని చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో సైలెంట్ ఓటింగ్ ఒక ముఖ్యమైన అంశంగా మారింది. ప్రజలు వైసీపీ ప్రభుత్వం పట్ల అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయకుండా ఓటింగ్ రోజున తమ అసంతృప్తిని చూపించారని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి కారణం వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు అందుతున్నప్పటికీ ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేక భావనలను దాచుకున్నారని, ఈ అసంతృప్తి ఎన్నికల్లో వెల్లడైందని భావిస్తున్నారు. ప్రభుత్వంపై తమ అభిప్రాయం చెప్పలేకపోవడానికి వాలంటీర్లంటే భయమన్న కారణం కూడా ఉందని చెబుతున్నారు. జగన్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారేమో కానీ ఇటీవలి కాలంలో వాలంటీర్లను పట్టించుకోవటం లేదు. ప్రభుత్వం వాలంటీర్లను కొనసాగించలేదు. దానికి కారణం గత ప్రభుత్వం ఎలాంటి జీవోలు లేకుండా వాలంటీర్లను నియమించటమని అంటున్నారు. ఎన్నికలకు 6 నెలల ముందే వాలంటీర్ల గడువు ముగిసింది. కానీ పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వలేదు. ఇది ప్రభుత్వం చెబుతోన్న విషయం. వాలంటీర్లను జగన్ చాలా బాగా చూసుకున్నారు. రాజకీయ నేతల్ని చేస్తానన్నారు. వారు ఇతర పనులు చేయకుండా 5 సంవత్సరాల పాటు వాలంటీర్లుగా పనిచేయటం వల్ల జీవితంలో ఎదిగే అవకాశాన్ని కోల్పోయారన్న ఆరోపణలు ఉన్నాయి. మళ్లీ వస్తే అందర్నీ లోపలేస్తాం అని హెచ్చరికలు చేస్తున్నారు. కానీ వాలంటీర్లను తీసుకుంటామని చెప్పడం లేదు. ఎందుకంటే వాలంటీర్లను మళ్లీ తీసుకుంటామని చెబితే క్యాడర్కు కోపం వస్తుంది. ఉన్న క్యాడర్ కూడా రోడ్డు మీదకి రాదు. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే వాలంటీర్లుగా తమ పార్టీ కార్యకర్తల్ని నియమించారు. ఇప్పుడు కార్యకర్తల్ని నిర్లక్ష్యం చేశామంటున్నారు. వైసీపీ నిజాయితీగా ఓటమికి కారణాలను వెతుక్కోవాలని, తమ కోసం పనిచేసిన వారిపై నిందలేయటం సరికాదన్న వాదన వాలంటీర్ల వైపు నుంచి వినిపిస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.